హాయ్ అండి. ఇప్పుడే 'కాంతార' చాప్టర్ 1 ఏదైతే 'కాంతార ఏ లెజెండ్' చాప్టర్ 1 అయితే సినిమా చూసి రావడం జరిగింది. సినిమా అయితే చాలా బాగుందండి. వేరే మాట లేదు. మీరైతే చాలా సంతోషంగా ఫ్యామిలీతో పాటెళ్లి ఈ సినిమా అయితే వాచ్ చేయండి. ఈ దసరాకి ఖచ్చితంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. అలానే అందరికీ దసరా శుభాకాంక్షలు. ఆహ్, అందరికి గూడా మంచి జరగాలని కోరుకుంటున్నా. ఇంక చూసుకుంటే సినిమా వచ్చేసి చాలా బాగుందండి. ఎక్సలెంట్‌గా అనిపించింది నాకైతే. సినిమా వచ్చేసి 'కాంతార 1' ఏదైతే ఉందో ఆ టెంప్లేట్‌లోనే ఎళ్తూ ఉంటుంది. సేమ్ అలానే స్టోరీ గూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సేమ్ బ్యాక్‌గ్రాఫే ఉంటుంది. కాపోతే ఇది 4థ్ సెంచరీ, 6థ్ సెంచరీ అంటే ఎప్పుడో మనం అంటే ఒక హిస్టరీకి వెళ్ళిపోతాం. ఆ హిస్టరీని ఎలా క్రియేట్ చేశారు, ఆ వరల్డ్ అనేది ఎలా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళేదైతే సెట్లు వేశారో, ఆ సెట్‌లాగా మనకు అనిపించవు. నిజంగానే ఆ టైంకి మనం వెళ్ళిపోయామా? అప్పుడు 400 సంవత్సరం క్రితం, 600 సంవత్సరాల క్రితం మనం వెళ్ళిపోయామా? అంటే ఇప్పుడు దాదాపు 2025 జరుగుతుంది గదా! 400, 600 సంవత్సరం అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఎంత పాతకి వెళ్ళిపోవాలమో అప్పుడున్న మనుషులు గాని, లేకుంటే అప్పుడున్న ఆ అడవిలోకెళ్ళి ఆ సెట్లేసి అది ఎక్స్ట్రార్డినరీగా అనిపించిందండి నాకైతే. ఓవరాల్‌గా వచ్చేసి సినిమా చాలా బాగుంది. మీరు చూసుకుంటే కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయండి. హై సీన్స్ అవి రివీల్ చేయకూడదు గానీ సినిమా స్పాయిలర్ అవుద్దని గానీ ఆహ్, మనం ట్రైలర్ చూసిన దానికన్నా డబుల్, ట్రిబుల్ ఉంది. నేనైతే ట్రైలర్ చూసి సినిమా ఏంటి ఫ్లాట్‌గా ఉంది అంత అనిపించట్లేదు అనుకుంటే, సినిమా ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మనం చూసుకుంటే ఫస్ట్ హాఫ్‌లో వచ్చే 4, 5 సీన్స్ ఉంటాయి. అలానే సెకండ్ హాఫ్‌లో వచ్చే 2, 3 సీన్స్ ఉంటాయి. మొత్తం ఒక 5, 6 సీన్స్ ఉంటాయండి. 5, 6 సీన్స్‌లో మటుకు రిషబ్ శెట్టి సీన్స్ తీసిన విధానం కావచ్చు, దాన్ని ఆహ్, అసలు మనం ఊహించలేమనమాట. అసలకి అంత థ్రిల్ అయిపోతాం. అంత బెటర్‌గా అయితే మనకైతే అనిపిస్తా ఉంటుంది. చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉందండి సినిమా అయితే నాకైతే. అసలకి సినిమాని వంకబెట్టడానికి ఏమన్నా ఉందంటే కొంచెం ఆహ్, కొంచెం లాగ్ అనిపిస్తది గానీ అక్కడక్కడ అది మన పెద్ద విషయం గాదు. ఇంత పెద్ద సినిమాలో ఎక్కడో ఒక చోట లాగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. కాపోతే కామెడీ అంత వర్కౌట్ కాలేదు గానీ, ఓవరాల్‌గా వచ్చేసి ఆ విజువల్స్ చూసి లేకుంటే ఆ వండర్స్ ఎలా అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు 'ట్రిపుల్ ఆర్' చూసాం. లేకుంటే నిజంగానే అది సెట్టా లేకుంటే ఎలా అనిపిస్తదో మనకనిపిస్తది గదా! అలానే మీరు చూసుకుంటే మన 'బాహుబలి' చూసాం. ఆ గ్రాండ్‌నెస్ ఆ రాజుల కాలం లాంటి ఆ సెట్‌లు చూసాం. అది విజువల్‌గా ఎలా క్రియేట్ చేశారో వీఎఫ్ఎక్స్ పరంగా, సీజీ పరంగా ఎలా చేశారో చూసాం. అలా 'కాంతారలో' అంత డబ్బులు ఖర్చు పెట్టారండి. నాకైతే కనిపిస్తా ఉంది. మరి డబ్బులు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారనేది మనకి రివీల్ చేయలేదు. కలిసి 350,00,00,000 అలానే పెట్టుంటారు. కాపోతే క్లియర్‌గా కనిపిస్తా ఉంది. పెట్టిన ప్రతి రూపాయి మనకైతే విజువల్ పరంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం 4థ్ సెంచరీ, 6థ్ సెంచరీలో సినిమా చూడాలి కాబట్టి ప్రతి ఒక్కడు గూడా మనకి ఆ ఫీల్ కలగాలి గాబట్టి, ఆ రకంగా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. వీఎఫ్ఎక్స్ పరంగా గాని, సీజీఐ పరంగా గాని. ఓవరాల్‌గా వచ్చి సినిమా వచ్చి చాలా బాగుందండి. రిషబ్ శెట్టి గారి కొన్ని కొన్ని హై మూమెంట్స్ ఉంటాయి. ఏదైతే అతనికి దేవుడు వస్తాడో తన శరీరంలోకి ఆ సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది ఇక్కడ గూడా. అది కాబట్టి 'కాంతార 1' అంత హై అయితే ఇవ్వలేదు గానీ, ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే అది గూడా ఆ సీన్ అయితే కలిగిస్తుంది. ఓవరాల్‌గా వచ్చేసి ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ కావచ్చు, లేకుంటే ఇంటర్వెల్ బ్యాంగ్ గావచ్చు, లేకుంటే క్లైమాక్స్ గావచ్చు, హీరోయిన్ ట్రాక్ గావచ్చు, అన్నీ బాగానే వర్కౌట్ అయినాయి. విలన్ చేసిన ఆ వ్యక్తి ఎవరో గాని ఎక్స్ట్రార్డినరీగా చేశాడు. ఆ విలన్ క్యారెక్టర్ అయితే చాలా మంచిగా పండించాడు ఆ క్యారెక్టర్‌ని. ఆహ్, సినిమా ప్లాట్ చాలా ఈజీ అండి. చాలా ఈజీ. ఫస్ట్ హాఫ్‌లో ఏదైతే ఒక హ్మ్ ఊరి పెద్ద మనిషి ఉంటాడు. అతన్ని నియంతలాగా వీళ్ళు ఊరిని నడిపిస్తూ ఉంటాడు కదా! అలానే ఇక్కడ ఒక రాజు ఉంటాడు. ఆ రాజు నియంతలాగా వీళ్ళందరిని చంపేస్తూ ఉంటారు. జరుగుతూ ఉంటుంది. దాని నుంచి కాపాడడానికి హీరో బయటకొస్తాడు. ఇయన్నీ జరుగుతా ఉంటాయి. కాపోతే ఆ విజువల్స్, స్టోరీ తీసుకెళ్ళిన విధానం, కథనం ఎలా ఉందైతే అదైతే చాలా బాగా నచ్చింది నాకైతే. 'రిషబ్ శెట్టి' గారు ఇంత టైం తీసుకొని చాలా మంచి సినిమాతోటైతే మన ముందుకొచ్చాడండి. మళ్ళీ ఒక మంచి విజువల్ ఫీస్ట్ అయితే ఇచ్చాడు. ఏదైతే మనం 'కాంతార 1లో' విజువల్ కాదు గానీ, కథతోటి మనల్ని మెస్మరైజ్ చేశాడు. ఇక్కడ విజువల్స్ తోటి అలానే అతను యాక్టింగ్ తోటి మనం మెస్మరైజ్ చేస్తాడు. కొన్ని కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ తోటి ఆ ఫైట్ సీన్స్‌లో కావచ్చు, అవన్నీ గూడా మనకి ఎక్కడ గూడా ఎబ్బెట్టి అనిపించవు. చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తా ఉంటాయి. మనం ఆ హిస్టరీకెళ్ళిపోతాం. ఆ హిస్టరీ ఏదైతే ఉందో ఆ టైమ్ పీరియడ్‌లోకి మనం ఎళ్ళిపోయి, అక్కడ ఉన్నట్టుగా అయితే మనకైతే ఫీలింగ్ కలిగిస్తాడు. అందులో ఖచ్చితంగా రిషబ్ శెట్టి సక్సెస్ అయ్యాడు. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే నాకైతే కలిగిందండి. మీరైతే ఈ సినిమా ఎళ్లి వాచ్ చేయండి. బాగుంది సినిమా. ఆహ్, నాకైతే చాలా బాగా నచ్చింది. చూద్దాం బాయ్‌కాట్ అది ఇది అంటున్నారు గానీ, సినిమా బాగుంటే ఏ బాయ్‌కాట్‌లు వర్కౌట్ అవ్వవు. మనం 'ఓజీ' గూడా చూస్తున్నాం. కాబట్టి సినిమా బాగుంటే ఏది ఆపలేదు. మరి 'హరిహర వీరమల్లు' గూడా చూసాం. సినిమా బాలేదు కాబట్టి అది పక్కెళ్ళిపోయింది. 'ఓజీ' బాగుంది కాబట్టి చూస్తున్నారు. ఈరోజు 'కాంతార' ఏదైతే చాప్టర్ 1 ఉందో ఖచ్చితంగా సినిమా బాగుంది. ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. పాన్ ఇండియా లెవెల్‌లో మంచి హిట్ అయితే కొడుతుందని నేనైతే ఆశిస్తున్నా అండి. ఖచ్చితంగా హిట్ అవుతుందని నాకైతే అనిపిస్తా ఉంది. వైబ్స్ అయితే కనబడుతా ఉన్నాయి. కొన్ని కొన్ని మూవ్‌మెంట్స్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకునేలాగా అయితే అనిపిస్తాయండి. ఆ సీన్స్ మీరు థియేటర్‌లోనే ఎంజాయ్ చేయండి. మీరు అనవసరంగా పైరసీని వాటిని ఎంకరేజ్ చేయొద్దు. మీరు థియేటర్‌లో చూడండి. చాలా బాగుంది సినిమా. ఆహ్, ఎందుకంటే ఇలాంటి సినిమాలు మన థియేటర్‌లో చూస్తేనే మన ఓటీటీకి వస్తుందని వెయిట్ చేయకూడదు.
ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా ఒక మంచి సౌండ్ ఉన్న థియేటర్‌లో చూస్తేనే ఆ ఎక్స్‌పీరియన్స్ మనం ఫీల్ అవుతాం. మన 'ఓజీ' చూసాం. ఏది షేక్ అయిపోయినాయి. ఏది చైర్‌లు కూడా షేక్ అయినాయి. ఆ రకంగా మనం కొన్ని సినిమాలు మన థియేటర్‌లోనే చూస్తేనే ఆ ఎక్స్‌పీరియన్స్ కలిగిద్ది కాబట్టి ఖచ్చితంగా థియేటర్‌కెళ్ళి ఆ సినిమానైతే వాచ్ చేయండి. సినిమా అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ గారు. మనం ఈ ఛానెల్‌లో మనం ఇచ్చే ఏ రివ్యూ కూడా హానెస్ట్‌గా ఉంటుంది. 'హరిహర వీరమల్లు'కి మనం ఫ్యాన్ అయినప్పటికి కూడా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినప్పటికి కూడా కొంచెం తేడాగా ఉంది. ఈ సినిమా వర్కౌట్ కాదన్నాం. అది అలానే జరిగింది. 'ఓజీ' రివ్యూ ఇచ్చాం. ఎక్స్ట్రార్డినరీగా ఉంది. మీరు ఖచ్చితంగా ఎళ్లి చూడమని చెప్పాను. ఖచ్చితంగా ఈరోజు అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి 'కాంతార చాప్టర్ 1' కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా ఎళ్లి థియేటర్‌లో వాచ్ చేయండి.